జై బోలో ఖైరతాబాద్ బర గణేష్ మహారాజ్ కి జై. అరే సారీ రా మర్చిపోయినా. జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి జై. సో గాయస్ అన్న లేట్ వచ్చిన లేటెస్ట్ పెట్టేసిండు 3 days ఊరికి వెళ్ళిండు అనమాట. సో అన్న ఈరోజు ఏంది అప్డేట్? సో మన స్వామివారికి సంబంధించిన బాడీ అనేది ఫిక్స్ అయిపోయింది. క్రేన్ వచ్చింది, క్రేన్ తోటి ఫిక్స్ చేసినారు. సో చూడడానికి మస్తు అనిపించింది. సో మన ఛానల్ అప్డేట్ ఇచ్చిన ఆల్రెడీ. తమ్ముడు ఛానల్ అప్డేట్ ఇచ్చిండు. సో ఎట్లా వేసి తమ్ముడు చెప్తారు చెప్పా. గూస్ బంప్స్ వస్తున్నాయి, ఎప్పుడు లేపుతుంటే వాళ్ళు అగ్రెసివ్ గా వర్క్ చేస్తుంటారు. ఎందుకంటే మనం ఎవ్రీ ఇయర్ చూస్తుంటాం. ఎందుకంటే ఇదే ఫిక్సింగ్ చేసే టైమింగ్ ఏదో ఉంటుందో విత్ ఇన్ సెకండ్స్ లో చేస్తారు. ఫాస్ట్ చేస్తారు. మస్తు అనిపించింది మాకైతే. మీరు కూడా చూడరు వీడియోలో ఇక. ఓకే. సో చూసుకోవచ్చు మనం చూసుకోవచ్చు మనకి స్వామి వారికి ఓ తాడనేది కట్టుకున్నారు చూడండి. చెస్ట్ భాగం దగ్గర తాడనేది కట్టుకున్నారు. ఓకేనా, పై నుంచి లాగుతారు అనమాట. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను పైన అది ఎలా యూజ్ అవుతుందో. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఓకే. సో మొత్తం తాడులతో అందరు రెడీగా ఉన్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. మొత్తము రెడీగా ఉన్నారు. సో ఫైనలీ మనకి క్రేన్ అనేది వచ్చేసింది అక్కడ చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి మన బొజ్జకి. సో మెయిన్ బొజ్జ పార్ట్ ఉంది కదా, అక్కడ హ్యాంగ్లర్ కి మన చైన్ అనేది ఫిక్స్ చేసుకున్నారు. చైన్ ఇంకా తాడుతో అనేది క్రేన్ తోటి అనేది లేపుతారు అనమాట. సో ఇంకా ముందు చూపిస్తాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి, చాలా క్రేజీ ఉండబోతుంది అనమాట. ఓకేనా. సో గైస్ ఫైనల్లీ మనకి క్రేన్ అనేది వచ్చేసింది చూడండి. చైన్ తోటి అనేది ఫిక్స్ చేసుకుంటారు మన అన్న వాళ్ళు చూడండి. ఓకే. చైన్ తోడు కట్టుకున్న తర్వాత చైన్ ఇంకా తాడు తోడు అనేది మన వినాయకుని బొజ్జ భాగం అయితే లేపుతున్నారు చూడండి. ఓకే. చూసుకోవచ్చు మొత్తం మన క్రేన్ అనేది చాలా బందోబస్తు ఉంటది. సో మన ఫైనల్లీ మన వినాయకుని బొజ్జ లేపుతున్నారు చూడండి. బా ఆ చైన్ కూడా చాలా బందోబస్తు ఉంటది. చాలా మెయిన్ చెస్ట్ భాగంకి అయితే ఇందాక బొజ్జ భాగంకి హ్యాంగ్లర్ కి ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పుడు చైన్ చేసుకున్నారు అనమాట. చైన్ చెస్ట్ భాగం దగ్గరికి అయితే వచ్చేసింది చూడండి. అందరూ మన వెల్డర్స్ అన్న వాళ్ళు అండ్ 2 కార్పెంటర్స్ అన్న వాళ్ళు రెడీగా ఉన్నారు. సో చాలా బరువు ఉంటది మన వినాయకుడు చెస్ట్ భాగం. ఓకే. జస్ట్ ఇంకా బొజ్జ బాబా ఫైనలీ మనకి వినాయకుడిని ఇల్లు వేస్తుంది. తాడుతోడు కట్టుకుంటున్నాడు మన వెల్డర్ అన్న. సో తాడు ప్లస్ చైన్ రెండు చాలా బందోబస్తు ఉండాలి కాబట్టి రెండుతోటి మన క్రేన్ అనేది పైన దానికి సపోర్ట్ తోటి కట్టుకుంటున్నారు అనమాట. సో చైన్ అనేది క్రేన్ కి కట్టుకున్నారు అండ్ తాడు వచ్చేసి మన పైన హ్యాంగ్లర్ కి కట్టుకున్నారు అనమాట. ఓకే. చూసుకోవచ్చు లేపుతున్నారు ఫైనల్లీ. సో చూసుకోవచ్చు
చూసుకోవచ్చు మన వెల్డర్ అన్న ఓ లోపలికి వినాయకుని బొజ్జ లోపలికి పోయి యాంగిలర్ కి అనేది మొత్తం తాడు కట్టుకున్నాడు చూడండి. సో ఆ తాడు వల్ల వెనకాలకి వచ్చేస్తుంది అనమాట మన వినాయకుడు బొజ్జ. సో అది కూడా చూపిస్తాను, లాస్ట్ వరకు చూసేసేయండి. ఓ బాబా మన వెల్డర్ అన్న లోపల ఉన్నాడు చూడండి, అంత డేర్ తోటి అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసింది చూసాను. ఓకేనా. సో ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మనకి వినాయకునికి సంబంధించిన టెస్ట్ భాగం అండ్ బొజ్జ భాగం అయితే లేపుకున్నారు చూడండి. సో మొత్తము మన వెల్డర్ అన్న ఇందాక తాడు కట్టుకున్నాడు కదా, సో ఇప్పుడు చెస్ట్ భాగం అనేది వెనకాలకి గుంజుకుంటారు అనమాట. సో పైన వెల్డర్స్ అనే వాళ్ళు అందరూ పైన నించున్నారు చూడండి. ఓకే చూడండి. సో మొత్తం మన క్రేన్ అప్పటికప్పుడు మన సందీప్ తాత అయితే కాల్ చేసి క్రేన్ అయితే పిలుచుకున్నాను, ఎందుకంటే ప్లేస్ లేదు కాబట్టి, అక్కడ ప్లేస్ లేదు కాబట్టి మనకి మొత్తము అన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మన బిల్డర్స్ అన్న వాళ్ళకి. సో అందుకోసమే క్రేన్ వచ్చి అప్పటికప్పుడు లేబట్టుకున్నారు. ఇంకా ఇంకా డబల్ వెల్డింగ్ కొంచెమే అయింది, అయినా బరువు అనేది ఆపుతుందంట. తర్వాత డబల్ వెల్డింగ్ అనేది చేస్తారు. ఓకేనా. ఫైనల్ లేపుకుంటారు చూడండి. ఓకే సో ఇది మన డొనేషన్ కౌంటర్ అనమాట. మళ్ళీ లేపుకుంటారు చూడండి, పర్ఫెక్ట్ గా లేస్తుంది చూడండి మన వినాయకుడు. చూడండి కరెక్ట్ వచ్చింది వినాయకుడు, కొంచెం పైకి అనేది వస్తుంది, జస్ట్ జస్ట్ హ్యాంగ్ చేసి పెట్టుకున్నారు అనమాట. ఓకే మొత్తం దింపేసుకుంటున్నారు చూడండి. ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి జై. అయిపోయింది గాయస్, జస్ట్ పైకి అనేది తీసుకున్నారు. సో ఒకవేళ మనకి వినాయకుడు లెగ్స్ అనేది ఇంకా ముందు రావాలి కాబట్టి, సో మళ్ళా క్రేన్ అనేది వస్తుంది అనమాట. చూడండి సో మొత్తం చూడండి మన కార్పెంటర్స్ అన్న ఇద్దరు అన్న వాళ్ళు అండ్ వెల్డర్స్ అన్న వాళ్ళు మొత్తం పైననే ఉన్నారు. ఓకే సో మొత్తం మన క్రేన్ కి సంబంధించింది అయితే వర్క్ కంప్లీట్ అయ్యింది కాబట్టి, సో ఒక చూసుకోవచ్చు మనది బొజ్జ కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. ఓకే సో ఇది మన వినాయకునికి సంబంధించిన మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే తీసుకొచ్చి ఇక్కడ నుంచి లేపుతున్నారు చూడండి, అగో క్రేన్ తోటి మన బొజ్జ అనేది లేపుతున్నారు అనమాట. ఎలా లేపుతున్నారు చూడండి, అగో మొత్తం వెల్డర్స్ అన్న వాళ్ళు కింద ఉన్నారు, పైన అగో మొత్తం లేపుతున్నారు చూడండి. బాబా ఈ క్రేన్ కింద సపోర్ట్ తోటి పైకి లేపుతున్నారు అనమాట. అగో ఎగ్జాక్ట్ బా క్రేజీ కదా. ఫిక్స్ అయిపోయింది. సో కొంచెం పైకి అనమాట, కొంచెం పైకి అయితే దూరం నుంచి చూపిస్తాను, ఒక్క నిమిషం ఉండండి. చూసుకోవచ్చు మనకి వినాయకుని క్రేన్ తోటి కింద నుంచి పైకి వరకు లాక్కున్నారు అనమాట మన క్రేన్ అన్న, ఇంకా కింద వెల్డర్స్ అన్న వాళ్ళు కింద ఉండరు లాగుతున్నారు అనమాట. ఓకేనా. చాలా బందోబస్తు ఉంది గాయ, చాలా బందోబస్తు. కొంచెం పైకి రాగానే చూడండి ఫిక్స్ చేసుకుంటున్నారు చూడండి. ఆ క్రేన్ తోటి పైకి సపోర్ట్ తీసుకున్నారు అనమాట. సో ఎవ్రీ ఇయర్ ఇలానే తీసుకుంటారు, కొంచెం టెక్నిక్ వాడతారు చాలా. సో కొంచెం వెల్డింగ్ చేయగానే కొంచెం జాయిన్ చేస్తారు అనమాట. సో జాయిన్ చేసిన తర్వాత ఈ క్రేన్ అనేది వెనుకకి వెళ్ళిపోతుంది. ఓకేనా అది. సో గాయ చూసారు ఫైనలీ మనకి వినాయకుడిని చెస్ట్ భాగం అండ్ బొజ్జ భాగం అయితే ఫిక్స్ చేసుకున్నారు మన అన్న వాళ్ళు. అండ్ తాళ్లతో కట్టుకుంటున్నారు, అది కనిపిస్తున్నారు, తాళ్లతోటి కట్టుకొని కొంచెం జాయింట్ వర్క్ అనేది చేస్తారు. సో డబల్ వెల్డింగ్, సో ఈ రోజు ఈవినింగ్ వరకు అనేది డబల్ వెల్డింగ్ అనేది స్టార్ట్ చేస్తారు అనమాట. సో పై నుంచి చూసుకోవచ్చు. బాబా చెస్ట్ భాగం చూడండి, చెస్ట్ భాగము, ఇది నడుము భాగము అండ్ బొజ్జ భాగము, కింద వచ్చేసి లెగ్స్ అనమాట. సో చూడండి పర్ఫెక్ట్ వచ్చింది, చాలా క్రేజీ ఉంది. అబ్బా లేపుతుంటే గూస్ బంప్స్ వచ్చినాయి గాయస్. పై నుంచి కింద వరకు, పైన అలా కార్పెంటర్ అనిల్ ఉన్నాడు, సో కింద మన అన్న వాళ్ళు అందరూ, రవి అన్న వాళ్ళు అందరూ కింద ఉన్నారు అనమాట. చూడండి కిందకి లాక్కున్నారు అనమాట దాన్ని. సో ఎంత టెక్నిక్ గా మన బొజ్జ అనేది పైకి లేపారు చూసారు కదా. సో తాళ్ళు అనేది వచ్చినాయి తాళ్ళతో అనేది కట్టుకుంటారు అనమాట. సో వెల్డింగ్ అనేది తర్వాత చేస్తారు. సో చూసారా గైస్, ఇది మన వినాయకునికి సంబంధించిన అప్డేట్ అనమాట. సో పైన చూడండి బొజ్జ భాగం ఇంకా చెస్ట్ భాగం అయితే ఫిక్స్ అయిపోయింది అనమాట. సో తాళ్ళతోట అండ్ జాయింట్ వర్క్ అనేది చేస్తున్నారు. సో ఫుల్ వెల్డింగ్ వచ్చేసి ఈరోజు రాత్రి నుంచి స్టార్ట్ చేస్తారంట మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకేనా. సో మరిన్ని అప్డేట్స్ కావాలంటే మన
పేజ్ ని సబ్స్క్రైబ్ చేసేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చలో మరి ఉంటా. జై